కర్ణాటకలో నాయకత్వ మార్పు కొలికి రావడంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసిందని తెలుస్తోంది. వారంలోనే కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ అగ్రనేత రాహుల్ తో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాహుల్ కోరినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా తమకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కర్ణాటకలో జరుగుతున్న నాయకత్వ మార్పు గురించి మనందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, దాన్ని అమలు చేయడానికి గల కారణాలను కూడా మనం చూసాం. ఇప్పుడు ఎటువంటి చర్చ కొనసాగుతుంది అనుకోవచ్చు, ఏ విధంగా హైకమాండ్ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు, కేబినెట్ బెర్త్ కూడా కొంతమంది ఆశిస్తూ ఢిల్లీలో దానికి సంబంధించిన చర్చలు జరపడం కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా ఎలా చూడొచ్చు రాధాకృష్ణ? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. కాంగ్రెస్ అధిష్టానము సౌత్ పైన, దక్షిణాది రాష్ట్రాలపైన ముఖ్యంగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కేరళలో విజయం తర్వాత మొత్తం ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన మారింది. ఒకవైపు కర్ణాటకలో అధికారం ఉన్నాం, తెలంగాణలో అధికారం ఉంది, తమిళనాడులో కూడా ఒకవైపు అధికార పార్టీకి సంబంధించి అంటే అధికార కూటమిలో ఉన్నారు. సో కేరళలో అధికారం వచ్చింది. సౌత్ సైడ్ లో కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి, అనుకూల వాతావరణం ఉందనే ఒక ఉద్దేశంతో మరింత ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్న చూసాం, కర్ణాటకలో పవర్ షేరింగ్ సంబంధించిన అంశము గత కొద్ది నెలలుగా పెండింగ్ లో ఉంటూ వచ్చింది. దానికి ఎటకేలకు ముగింపు పలికింది. సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పీఠాన్ని తప్పించి కొత్తగా డికే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా సీఎంగా చేయబోతున్నారు. కర్ణాటక దాదాపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి పవర్ షేరింగ్ అనిశ్చితిని మొత్తంగా తొలగించింది. ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో ఎక్కువగా ఫోకస్ జరుగుతుంది తెలంగాణకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ విస్తరణ, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించి అన్ని అంశాల పట్ల. ఒకవైపు ఏమో ఇప్పటికే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక మున్ముందు ఎట్లా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి ఏ అంశాలు తీసుకోవాలి, ఏ సబ్జెక్టు తీసుకొని ముందుకెళ్లాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, మరొకసారి వచ్చే ఎన్నికల్లో అధికారం రావడానికి ఎట్లాంటి రకాలుగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందో అనేది కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కేరళలో మొన్నటిదాకా సెట్ చేసింది, అక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడడం, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడింది. కేరళ సెట్ అయిపోయింది, తమిళనాడులో అధికార కూటమిలో భాగస్వామ్యం అవడం, తర్వాత రీసెంట్ కర్ణాటక సెట్ చేశారు. ఇప్పుడు ఇక తెలంగాణకు సంబంధించి కూడా దృష్టి పెట్టినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి అనేకమైన అంశాల పట్ల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాటు సీనియర్ నాయకులు, మంత్రులను అందరూ కూడా పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా గత కొద్ది నెలలుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక అంశం పెండింగ్ ఉంటూ వస్తుంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. ఇంకా పూర్తి స్థాయిలో కేబినెట్, ఎందుకంటే ఇంకా ఇద్దరికి 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి, మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. అయినప్పటికీ అవి పెండింగ్ పడితే వస్తుంది. ఆ ఇద్దరికి ఎవరికి అవకాశం కల్పించాలి, ఇద్దరిని ఎవరు కేబినెట్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఒకవైపు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, తన సొంతగా కొంత పేర్లు కూడా ప్రపోజల్ పెట్టినప్పటికీ దానికి అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే కేబినెట్ కి సంబంధించినటువంటి అనేక మంది సీనియర్ నాయకులు చాలా మంది కూడా కేబినెట్ లోకి బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు, తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఢిల్లీకి సంబంధించిన పెద్దలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఢిల్లీ లాబింగ్ చేస్తా ఉన్నారు, మంత్రివర్గం తనకు అవకాశం కల్పించండి. అట్లాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు, కేబినెట్ విస్తరణ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా ఒక పేరు ప్రధానంగా వినబడుతోంది. అది అందరికీ తెలిసిన అంశమే. ఒకటి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో విస్తరణ సంబంధించి నెక్స్ట్ 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈసారి అవకాశం ఇస్తారా లేదా, నిజంగా ఎప్పటి నుంచో కూడా గతంలో ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా తనకు మంత్రివర్గం అవకాశం ఇవ్వాల్సిందే. ఇటీవల కాలంలో మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన కొంత అసంతృప్తిలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇటీవల
కాలంలో తన గొంతును స్వరం మార్చారు. కొంత కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల కూడా ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది అనేది కొంత ఆశాభావంతో ఉన్నారు. ఆ రకంగా కూడా సంకేతాలు రాజగోపాల్ రెడ్డికి అందినట్టుగా ఉంది. సో ఇలా చాలా సైలెంట్ గా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా తనకు బెర్తు ఖాయం అన్నట్టు ఒక రకమైనటువంటి ఆశలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సో ఆ రకంగా అధిష్టానం నుంచి కూడా ఏమైనా అతనికి పాజిటివ్ సంకేతాలు వచ్చాయా అనేది ఒక చర్చ ఉంది. సో ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ఇస్తారా లేదా అనేది ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. సో అది అందరికి తెలిసిన ఎప్పటి నుంచి చర్చ జరుగుతుంది. నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకే సామాజిక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అందులో రాజగోపాల్ రెడ్డి సోదరుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి. సో రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో విస్తరణలో అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరికి అవకాశం తప్పించాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యపడుతుంది? నిజంగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లా కాబట్టి రాజగోపాల్ రెడ్డికి కూడా అదే జిల్లాకు సంబంధించిన వాడు, అందులోనూ కోమటిరెడ్డి సోదరుడు కాబట్టి సో ఖచ్చితంగా మంత్రివర్గం తీసుకుంటే కొంత ఇతర సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీపై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో రాజగోపాల్ రెడ్డిని నిజంగానే కనుక మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే అప్పుడు ఎవరిని తప్పిస్తారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పిస్తారా? మరి ఏం చేయబోతారు అనేది కూడా కొంత కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. సో ఒక రకంగా కూడా ఎవరినైనా నిజంగానే కనుక అట్లాంటి పరిస్థితి వస్తే రాజగోపాల్ రెడ్డి నుంచి మంత్రివర్గంలో తీసుకోవాలనుకుంటే ఎవరు ప్రస్తుతానికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీకి అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కావచ్చు ఏఐసీసీకి తీసుకోవడం ఒకటి అంశం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగిస్తారు అనేది కొంత గాంధీభవన్లో చర్చ జరుగుతుంది. సో ఇంకా ఇది ధృవీకరించలేదు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో ఇదొక అంశం. ఇక నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అత్యంత కీలకమైంది. ఇప్పటి వరకు కూడా రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ మంత్రివర్గంలోకి ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు. మొత్తంగా ఎంటైర్ తెలంగాణకు సంబంధించి అత్యధికంగా జనాభా కలిగినటువంటిది హైదరాబాద్ రంగారెడ్డి. సో రంగారెడ్డి చాలా కీలకమైంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలకు చాలా అత్యంత ఫోకస్డ్ గా ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా. ఒకటి 4th సిటీ కావచ్చు, అదే సందర్భంలో మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి మూసీ పునరుద్ధరణ కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు రంగారెడ్డి జిల్లాతో ముడిపడి ఉన్నాయి. అట్లాంటి అంశాలు కీలక అంశాలు రంగారెడ్డి జిల్లాతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరో ఒకరు మంత్రివర్గంలో తీసుకుంటారు సీఎం ఆలోచన ఉంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాల్లో కొంత ఇతర బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతరత్ర పక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు కనుక గట్టిగా ఎదుర్కోవాలంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరు ఉండాలి, ఒకరు మంత్రివర్గంలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలాంటి తరుణంలో 2 పేర్లు కనబడుతూ ఉన్నాయి. 2 పేర్లు, ఒకటి మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపేటకు సంబంధించి, మరొకరు పరిగి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సీనియర్ కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరు ఇటీవల కాలంలో అధిష్టాన పెద్దలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. తనకు అవకాశం కల్పించాలి, రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆసక్తికర కోణం అంటే ఈ ఇద్దరికి పోటీగా మరొకరు రంగంలో దిగినట్టుగా కనబడుతోంది. సో ఎవరు ఊహించకుండా అనూహ్యంగా ఒక్కసారిగా ఎవరైతే స్పీకర్ ఉన్నారో గడ్డం ప్రసాద్ ఇప్పుడు తాజాగా మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. తను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా కూడా అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే, మరొకసారి పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరిగితే అప్పుడు తనను కేబినెట్ కు తీసుకోవాలి. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ సో తనని మంత్రి కావడానికి, మంత్రివర్గంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. తను కూడా ఢిల్లీలో తన వంతుగా లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు కనుక నిజంగానే కనుక ప్రసాద్ కుమార్ మంత్రివర్గం తీసుకుంటే అప్పుడు స్పీకర్ ఎవరు చేస్తారు సో అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. చాలా రకరకాల మొత్తంగా అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. మార్పులు, చేర్పులు, అదేవిధంగా కొంతమందిని 3 నుంచి 4 మంత్రులను మార్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఆ మార్పు అనేది వాళ్ళ యొక్క పనితీరు కాదు, వాటిని భవిష్యత్తులో పార్టీ కోసము వాడుకునేలా ఉంటుంది తప్ప ఏదో పనితీరు ఆధారం కాదు. సో ప్రతి మంత్రికి సంబంధించి అన్ని శాఖల్లో కొంత చిన్న పొరపాట్లు జరగడం సహజం. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే కొన్ని సామాజిక వర్గ ఈక్వేషన్స్ ప్రకారం కావచ్చు, లేకుంటే జిల్లా ఈక్వేషన్ సంబంధించి కావచ్చు, లేకుంటే భవిష్యత్తులో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో భాగంగా కొంత మార్పు చేర్పులు ఉంటాయి తప్ప ఇది ఎవరిని ఒక రకంగా ఏంటంటే వాళ్ళ పనితీరును గీట్రాయిగా చేసుకుని మార్చేది కాదు. సో భవిష్యత్తు దీనికి త్వరలో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. డీలిమిటేషన్ ఒకటి, మహిళా రిజర్వేషన్ సంబంధించి ఒకటి, అదే సంబంధించి కులగణన సంబంధించి మొత్తం ఎంటైర్ భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు అంటున్నారు. సో ఒకవైపు డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత మనం ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి ఉంటుంది కాబట్టి కొన్ని నిర్ణయాలు దాంట్లో తీసుకోబడతాయి. అందులో భాగంగానే 3 నుంచి 4 మంత్రులను మారుస్తారు, వాటిని పార్టీ కోసం వాడుకుంటారని ఒక అంశం అయితే, మరొకరు ఇద్దరిని కొత్తగా
మంత్రివర్గంలో తీసుకుంటారు. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా క్యాబినెట్ జూన్ 2న తెలంగాణకు సంబంధించి ఆవిర్భావ వేడుకలు జరగబోతాయి. జూన్ 2 తర్వాత ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఆవిర్భావ వేడుకల తర్వాత జూన్ 2 తర్వాత జూన్ 10వ తర్వాత జూన్ మొదటి వారంలోనే లేదంటే జూన్ 10వ తేదీ లోపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ మరొకసారి ఉంటుంది. సో దీంట్లో అనూహ్యమైన మార్పులు చేర్పులు ఉంటాయి. అదే సందర్భంలో ఇప్పుడు తాజా కూడా పీసీసీ అధ్యక్షుడు మార్పు ఉండబోతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల సిద్ధం కావాలి కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే మహేష్ కుమార్ కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పటికీ అతనికి ఒక రకంగా మంత్రిగా కూడా ప్రమోట్ చేస్తారా, మంత్రివర్గం తీసుకుంటారా అనేది కూడా చర్చ ఉంది. ఇవన్నీ అంశాలు బేరీజ్ చేసుకొని ఇప్పుడు కులంకషంగా చర్చించాలనుకుంటున్నారు. సో అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ జూన్ 2వ తేదీన ఏ క్షణమైన క్యాబినెట్ కి సంబంధించి ఒక కీలక ప్రకటన ఉండబోతోంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు కూడా ఆ వైపుగా దృష్టి పెట్టినట్టుగా కనబడుతోంది. సో త్వరలోనే జూన్ 2 కి సంబంధించి కొంతమంది ఏదైతే తెలంగాణకు సంబంధించి ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నారు, దీనికి ఢిల్లీ పెద్దలను కూడా పిలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఇతరత్ర కీలక మల్లికార్జున ఖర్గేను ఇక ఆవిర్భావ వేడుకలకు పిలుస్తారని తెలుస్తా ఉంది. సో వాళ్ళకు ఆహ్వానించి అదే సందర్భంగా కూడా ఈ యొక్క మంత్రివర్గం విస్తరణ అదే పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల చర్చించి అదే అల్టిమేట్ గా ఫైనల్ గా పార్టీకి సంబంధించి ఒకవైపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటుగా పూర్తి స్థాయిలో పార్టీ పైన కొంత ప్రక్షాళన పదవుల విషయం కావచ్చు, ఇతరత్ర పార్టీ కార్యవర్గం సంబంధించి దాన్ని మరొకసారి దృష్టి పెట్టే ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి రోజు రోజుకు కొంత అక్కడక్కడ పదవుల కోసం అసంతృప్తి కావచ్చు, లేకుంటే ఇతరత్ర మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గంలో క్యాబినెట్ చోటు కోసం కావచ్చు అనేకమైనటువంటి సీనియర్ నాయకులంతా లాబింగ్ చేస్తున్నారు. సో ఒక్కొక్కటిగా అన్ని అంశాలను పూర్తి స్థాయిలో క్లారిఫై చేస్తూ స్పష్టత ఇస్తూ అన్ని అంశాలను కూడా సరిదిద్దుతూ త్వరలోనే క్యాబినెట్ విస్తరణ తర్వాత ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒకవైపు సంక్షేమ పథకాల అమలుతో పాటుగా పార్టీ పరంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు అందేలా వివరించడంతో పాటుగా రాజకీయాలకు సంబంధించి అదే ప్రతిపక్షాలకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు ఒకటి మొత్తంగా కూడా ఏదైతే అటాకింగ్ గాంధీ భవన్ నుంచి నెక్స్ట్ జూన్ 2 తర్వాత ఒక 4 సభ్యులతో ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు కావచ్చు కార్యక్రమాలపైన విమర్శలు వస్తాయో వాటిని ఎదుర్కొనేదానికి ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. 4 సభ్యులతో వాళ్ళు నిత్యం ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన ముఖ్యమంత్రి పైన ఎవరైతే విమర్శలు ఏ అంశాలపై ప్రధానంగా చూస్తే కర్ణాటకలో ఏ విధంగా అయితే ఆ సీఎం మార్పు ఉందో మనం చూసాం. దాని తర్వాత అనేకమైన కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రకులాలకు సంబంధించిన నేతలే ఉంటున్నారు, దళితులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మరి దాన్ని కూడా ఇక్కడ తెలంగాణలో పరిగణలోకి తీసుకుని ఇప్పుడు జరగబోయే మార్పుల్లో దాన్ని అమలు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అలాగే సీఎం దగ్గర ఉన్న హోంశాఖతో పాటు మరికొన్ని శాఖలను కూడా సీనియర్ మంత్రులకి కేటాయిస్తారనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఆ విధంగా చూసుకుంటే ఎవరెవరికి దేన్ని కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు? రత్న ఇప్పటికే ఆల్రెడీ సీనియర్ నాయకులందరికీ రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో చాలా కీలకంగా ఉన్నటువంటి పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సామాజిక వర్గాలు కూడా కొంత న్యాయం చేశారు. సో మాక్సిమం ఉన్నటువంటి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని మొత్తంగా క్యాబినెట్ లో 18 మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 16 మందికి ఉంది. సో దాంట్లో వివిధ మైనార్టీ కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు, ఓసీ ఇట్లా అన్ని వర్గాలకు బేరీజ్ చేసుకుని ప్రస్తుతం ఒక రకంగా సమతుల్యం పాటించేలాగా కొంత రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మునుముందు భవిష్యత్తులో కూడా ఇంకా మిగిలిన 2 సీట్లు ఎవరైతే 2 బెర్తులు ఖాళీ ఉన్నాయో వాటి విషయంలో కూడా కొంత సీరియస్ గా తీసుకొని కొంత మార్పులు చేర్పులు చేసి ఏ వర్గం కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే కొంత ఎంత కూడా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే కూడా అది అసాధ్యం, ఏ పార్టీ అయినా చేయలేదు. కాబట్టి ఉన్నంతలో 18 మందికి సంబంధించి అందులో అన్ని వర్గాలను సాటిస్ఫై చేస్తూ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత దక్కేలా కొంత క్యాబినెట్ లో బ్యాలెన్సింగ్ గా వెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అధిష్టానం భావిస్తుంది. సో కొంత కొన్ని సామాజిక వర్గాలకు ఎక్కువ న్యాయం జరగవచ్చు, కొన్ని సామాజిక న్యాయ వర్గాలకు కొంత తక్కువ సీట్లు ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ఉన్నటువంటి వాటిలో పూర్తి స్థాయిలో ఏ సామాజిక వర్గాన్ని విస్మరించకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత కొన్ని కీలక మార్పులు అయితే ఉంటాయి. సో పదవుల విషయానికి సంబంధించి ఇప్పటికే అనేకమైన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖతో పాటు విద్యాశాఖ కొన్ని కీలక శాఖలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కొంత మంత్రులకు కొత్తగా ఎన్నికయ్యే మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది పోర్టుపోలియోలకు సంబంధించి ఫస్ట్ మొదటగా
ఈ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మరొకసారి కేబినెట్ సంబంధించి పునర్వ్యవస్థీకరణ అయిన తర్వాత అప్పుడు శాఖల మార్పు ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఎవరైతే మంత్రివర్గానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లా ఇంకా ఎవరికైనా ప్రాతినిధ్యం ఇస్తారా, మంత్రివర్గంలో తీసుకుంటారా, సీనియర్ నాయకులంతా కూడా తమకు అవకాశం కల్పించాలని ఇటు రేవంత్ రెడ్డిని అటు అధిష్టానం వద్ద ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది, సో అన్ని అనుకున్నట్టు జూన్ మొదటి వారంలో జూన్ 10 లోపు ఉంటుందని తెలుస్తుంది. సో ఫర్దర్ గా కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంది, ఎవరికి అవకాశం ఇస్తుందని మాత్రం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.